సో ఈ లెక్చర్లో మనం పైథాన్లో ఫంక్షన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే, సో దిస్ లెక్చర్ ఈజ్ అబౌట్ ఫంక్షన్స్ ఇన్ పైథాన్. ఫంక్షన్స్ ఇన్ పైథాన్. అసలు ఫంక్షన్ అంటే ఏంటంటే అసలు ఫంక్షన్ అంటే ఏంటంటే సో a function is a reusable block of code that performs a specific task. A function helps in organizing code, making it more modular, readable, and easier to maintain. అసలు ఫంక్షన్ అంటే ఏంటంటే ఫంక్షన్ ఈజ్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ పర్ఫార్మ్ స్పెసిఫిక్ టాస్క్. అంటే ఏంటంటే ఒక కోడ్లో అదొక బ్లాక్ అనమాట. ఆ బ్లాక్ యూజ్ చేసుకుని ఒక స్పెసిఫిక్ టాస్క్ అనేది ఈ ఫంక్షన్ అనేది కాల్ చేస్తుంది. ఓకే, ఏ ఫంక్షన్ హెల్ప్స్ ఇన్ ఆర్గనైజింగ్ కోడ్, మేకింగ్ ఇట్ మోర్ మాడ్యులర్, రీడబుల్ అండ్ ఈజియర్ టు మెయింటైన్. ఒక కోడ్ని ఈజీగా మెయింటైన్ చేయడానికి కానీ, ఈజీగా రీడ్ చేయడానికి కానీ, ఈజీగా మాడ్యులర్ చేయడానికి కానీ ఈ ఫంక్షన్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఓకే, ఇది ఫంక్షన్ యొక్క డెఫినేషన్. సో ఫంక్షన్ గురించి ఇంకా క్లారిటీగా మీకు ప్రాక్టికల్గా వెళ్ళి కొద్దీ అర్థమవుతుంది. సో ఫస్ట్ అసలు ఫంక్షన్ సింటాక్స్ ఏంటో మనం చూద్దాం. ఓకే, సో లెట్స్ సీ వాట్ ఈస్ ఫంక్షన్ సింటాక్స్. సో ఫంక్షన్ సింటాక్స్ వచ్చేసి డెఫ్. డెఫ్ అనేది ఒక కీవర్డ్. ఓకే, డెఫ్ ఫంక్షన్ నేమ్. ఈ ఫంక్షన్ నేమ్ ప్లేస్లో మనం ఏమైనా పెట్టుకోవచ్చు. మనం ఆ ఫంక్షన్కి ఏ నేమ్ అయితే ఇవ్వాలనుకుంటున్నామో ఆ నేమ్ ఇవ్వాలి. ఓకే, లేటర్ పెరాంథసిస్ యూజ్ చేసి ఆ పెరాంథసిస్లో మనం పారామీటర్స్ ఇవ్వాలన్నమాట. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అండ్ ఎక్కడి నుంచి ఎండ్ ఏం రాయాలి, ఆ కోడ్ యొక్క పారామీటర్స్ మీన్స్ బౌండరీస్ అని కూడా అనొచ్చు మనం. అవి ఇవ్వాలి. అవి ఇచ్చిన తర్వాత ఈ బాడీ మధ్యలో ఏదైతే ఉందో, సో ఇఫ్ యూ కన్సిడర్ దిస్ యాజ్ ఎ బాడీ, దీన్ని కనుక మనం బాడీ అనుకుంటే ఇదంతా కూడా ఆ ఫంక్షన్ బాడీ అవుతుంది. ఈ సెంటర్ పార్ట్లో మనం యాక్చువల్గా కోడ్ అనేది రాస్తాం. ఓకే, ఎట్ లాస్ట్లో రిజల్ట్ రావడానికి లాస్ట్లో రిజల్ట్ ఉంటుంది అనమాట. ఓకే, ఇది ఫంక్షన్ కోడ్ అనేది ఇలా ఉంటుంది. బట్ డెఫినేషన్ డెఫ్ అనేది కీవర్డ్ కంపల్సరీ యూజ్ చేయాలి. లేటర్ ఫంక్షన్ నేమ్ పెట్టాలి. ఫంక్షన్ నేమ్ పెట్టాక దాని పారామీటర్స్ ఏమైనా ఉంటే పారాంథసిస్ లోపల డిఫైన్ చేస్తాం, లేదంటే ఎంటీ పారాంథసిస్ వదిలేస్తాం. లేటర్ ఈ 2 డాట్స్ పెట్టాలి. ఓకే, ఇది ఫంక్షన్ సింటాక్స్. సో ఇప్పుడు మనం అసలు ఒక ఫంక్షన్ సింపుల్గా కాల్ చేసి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇప్పుడు ఓన్లీ ఫంక్షన్ సింటాక్స్తో ఎటువంటి పారామీటర్స్ లేకుండా, ఎటువంటి రిటర్న్ వాల్యూ లేకుండా ఒక ఫంక్షన్ కాల్ చేద్దాం. ఓకే, సో ఒక ఫంక్షన్ పైథాన్లో రాయడానికి కావాల్సింది ఫస్ట్ ఏంటంటే డెఫ్ అనే కీవర్డ్. ఓకే, డెఫ్ అని కనిపించిందంటే దానికి అర్థం అది ఫంక్షన్ అని అర్థం. ఓకే, డెఫ్ గ్రీట్. సో గ్రీట్ అనే ఒక ఫంక్షన్ ఉంది. సో దీనికి ఎటువంటి పారామీటర్స్ లేవు. ఓకే, నెక్స్ట్ ప్రింట్ వెల్కమ్ టు అనిల్ అకాడమీ. ఓకే, ఇది ఈ ఫంక్షన్ యొక్క డెఫినేషన్. ఈ డెఫ్ అనేది ఫంక్షన్ యొక్క కీవర్డ్. లెటర్ ఇది ఫంక్షన్ నేమ్. గ్రీట్ అనేది ఫంక్షన్ నేమ్ అనమాట. సో నేను ఇక్కడ ఏమంటున్నానంటే ప్రింట్ వెల్కమ్ టు అనిల్ అకాడమీ అని ప్రింట్ చేయమంటున్నా. ఓకే, ఇప్పుడు ఫంక్షన్ కాల్ చేస్తున్నాను నేను. ఏంటి గ్రీట్ అనే ఫంక్షన్ నేను కాల్ చేస్తున్నాను. ఇది కాల్ చేయడం అనమాట. ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే వెల్కమ్ టు అనిల్ అకాడమీ. ఒకవేళ నేను ఈ ఫంక్షన్ని కాల్ చేయలేదు, సో ఈ లాస్ట్ లైన్ తీసేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఏమొస్తుంది? అవుట్పుట్ ఎంటీ, ఏమీ రాదు. ఎందుకంటే ఎర్రర్ రాదు, ఎందుకంటే ఇది కరెక్టే. నేను ఫంక్షన్ కాల్ చేయలేదు, సో అవుట్పుట్ రాలేదు. సో ఫంక్షన్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనమాట. మనం ఎప్పుడైతే ఫంక్షన్ కాల్ చేస్తామో అప్పుడే ఆ అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే, సో ఎప్పుడైనా మనం ఒక ఫంక్షన్ రాసినప్పుడు పైథాన్లో దాన్ని ఖచ్చితంగా కాల్ చేయాలి. కాల్ చేసినప్పుడు మాత్రమే అది ఎగ్జిక్యూట్ అవుతుంది, మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఫంక్షన్స్లో ఎటువంటి పారామీటర్స్ లేకుండా మనం ఒక చిన్న కోడ్ రాసాం కదా. సేమ్ ఎగ్జాంపుల్లో ఏ ఫంక్షన్ విత్ పారామీటర్స్ చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఒక ఫంక్షన్ విత్ పారామీటర్స్ అంటే ఏంటో చూద్దాం. ఫంక్షన్ విత్
పారామీటర్స్. ఓకే, సో సేమ్ ఒక ఫంక్షన్ రాయడానికి ఫస్ట్ మనకి డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. నా ఫంక్షన్ నేమ్ ఏంటంటే గ్రీట్ యూజర్, యూజర్ని గ్రీట్ చేయాలి. సో డెఫ్ గ్రీట్ యూజర్, ఆ యూజర్ నేమ్, సో ఇది నేమ్, ఇది నా పారామీటర్ అనమాట. సో ఎంతమంది యూజర్స్ వస్తే అంతమందిని గ్రీట్ చేయాలి, అది హాయ్ చెప్పాలి. సో వాళ్ళ పేరు చెప్పి హాయ్ చెప్పాలి, అందుకు నేను ఇక్కడ నేమ్ అనే ఒక పారామీటర్ పెట్టుకున్నా. ఓకే, నెక్స్ట్ ప్రింట్ హలో వరల్డ్, లెట్స్ సే హలో. ఇక్కడ నేను నేమ్ అనే ఫంక్షన్ ఇక్కడ ఇస్తున్నాను అనమాట. అంటే నాకు ఫస్ట్ హలో ప్రింట్ అవ్వాలి, హలో ప్రింట్ అయిన తర్వాత వాళ్ళ నేమ్ వచ్చిన తర్వాత నాకు ఏం రావాలంటే వెల్కమ్ టు అనిల్ అకాడమీ. ఓకే, నాకు ఇది రావాలి. సో ఎంతమంది నేమ్స్ వస్తే అంతమంది. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా దీన్ని రన్ చేసి చూద్దాం, మనకు అవుట్పుట్ అనేది రాదు. ఎందుకు రాలేదు? కోడ్ అనేది మనం కరెక్ట్గానే రాసాం, కానీ ఫంక్షన్ కాల్ చేయలేదు. ఓకే, సో ఇప్పుడు ఫంక్షన్ కాల్ చేద్దాం. ఫంక్షన్ ఏంటంటే గ్రీట్ యూజర్. ఓకే, ఇది ఫంక్షన్ కాల్ చేసాం కదా, ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది చూద్దాం. యాక్చువల్గా దీనికి ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ మనం నేమ్ అనేది ఇచ్చాం. నేమ్ అని ఒకటి డిఫైన్ చేసాం కదా, దాన్ని మనం ఇక్కడ ఇవ్వాలి. నేమ్ ఏది ఇవ్వకుండా జస్ట్ గ్రీట్ చేయమంటే అది అలా గ్రీట్ చేస్తుంది. సో ఇక్కడ నేమ్ కింద నేను ఫర్ సపోజ్ జాన్ అని ఇచ్చుకుందాం. ఓకే, జాన్ అనే వ్యక్తిని గ్రీట్ చేయాలి. సో నేను ఇప్పుడు నేమ్ అనేది డిఫైన్ చేశాను ఇక్కడ, గ్రీట్ యూజర్ జాన్ అంటే యూజర్ జాన్ గ్రీట్ చేయి. హలో జాన్, వెల్కమ్ టు అనిల్ అకాడమీ. సో దిస్ ఈజ్ హౌ ఏ ఫంక్షన్ విత్ పారామీటర్ వర్క్స్. ఓకే, ఇప్పుడు ఒక ఫంక్షన్ విత్ రిటర్న్ వాల్యూ ఉండుంటే ఫంక్షన్కి ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఏ ఫంక్షన్ విత్ రిటర్న్ వాల్యూ. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ విత్ సేమ్ డెఫ్ కీవర్డ్ యూస్ చేసి ఫర్ సపోజ్ వీ కెన్ యూజ్ స్క్వేర్. స్క్వేర్ నెంబర్. సో ఇక్కడతో నా ఫంక్షన్ కంప్లీట్ అయింది. సో లూప్ ఓపెన్ చేసి రిటర్న్. సో ఇది రిటర్న్ ఫంక్షన్ కాబట్టి రిటర్న్ అని తీసుకున్నా. నెంబర్ ఇంటూ 2. సో ఇక్కడ చూడండి. సో ఇప్పుడు నేను ఏమంటున్నానంటే రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ ఫర్ సపోజ్ 5. ఓకే, ప్రింట్ స్క్వేర్ ఆఫ్ 5 ఈజ్ అంటే స్క్వేర్ ఆఫ్ 5 ఈజ్ కామా రిజల్ట్. ఓకే, అంటే నేను ఏమంటున్నానంటే నేను ఒక డెఫ్ అనే ఒక ఫంక్షన్ ఇచ్చి అందులో నెంబర్ని సెట్ చేస్తా పారామీటర్ కింద. ఆ నెంబర్ ఎంత? రిటర్న్ నెంబర్. ఆ నెంబర్ని 2 times ఇంటూ స్క్వేర్ చేయాలి. స్క్వేర్కి డబుల్ ఇంటూ కాబట్టి 2 times స్క్వేర్ చేయాలి. దేంతో? 2తో స్క్వేర్ చేయాలి. ఓకే, 2 into 2 అంటే స్క్వేర్ అని అర్థం. సో స్క్వేర్ చేయాలి. రిజల్ట్ ఏంటంటే రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఇంటూ 5 అంటే 5ని స్క్వేర్ చేయాలి. దాన్ని ప్రింట్ చేయడానికి ఏం ఫంక్షన్ యూజ్ చేస్తాను అంటే ప్రింట్ స్క్వేర్ ఆఫ్ 5 ఈజ్ అని చెప్పి లాస్ట్లో దాని తర్వాత మనకు రిజల్ట్ రావాలి. ఓకే, దీన్ని రిటర్న్ వాల్యూతో ఒక ఫంక్షన్ని రైట్ చేయడం అంటారు. సో చూడండి ఇక్కడ స్క్వేర్ ఆఫ్ 5 ఈజ్ 25. సో ఫంక్షన్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనమాట. ఓకే, ఫంక్షన్ సింటాక్స్ ఏంటి, ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుంది, ఒక ఫంక్షన్ ఎలా కాల్ చేయాలి, అదే ఫంక్షన్ని మనం పారామీటర్స్ యూజ్ చేసి ఎలా డిఫైన్ చేస్తాం, పారామీటర్స్ లేకుండా ఎలా యూజ్ చేస్తాం చూసాం. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫంక్షన్స్ ఇన్ పైథాన్. ఓకే.